ఇప్పుడు న్యూటోనియన్ ఫిజిక్స్ నేను నక్షల్ చెప్తాను. ఒక ఆబ్జెక్ట్ అయితే ఉంటే ఆ ఆబ్జెక్ట్కి మాస్ అనేది ఉంటుంది అండ్ లెంత్ అనేది ఉంటుంది. ఇవి రెండు మినిమంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక పీస్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. ఒక 6 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. దీనికి ఎంతో కొంత చాలా చాలా నామినల్ మాస్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దీనికి లెంత్ కూడా ఉంది, అలాగే బ్రెడ్త్ కూడా ఉంది. సో ఇది ఒక్కటే డైమెన్షన్ ఉంది కాబట్టి ఇది 1D అంటారు, 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకున్నాను. దీనికి లెంత్ కూడా ఉంది, బ్రెడ్త్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ ఇన్ 1 ప్లేన్. ప్లేన్ అంటే ఇలా సాఫ్ట్గా ఉన్నది. ఇది ఇంకొక ప్లేన్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సర్ఫేస్. ఒక పీస్ ఆఫ్ క్యూబాయిడ్ తీసుకున్నాను. దీనికి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్. ఇది ఆన్ ది ప్లేన్. ఈ కాంపనెంటు, ఈ హైట్ అనే కాంపనెంట్ వల్ల LB అండ్ Z యాక్సిస్ మీదని మనకి హైట్ అనే కాంపనెంట్ వస్తున్నది. దిస్ ఈజ్ X యాక్సిస్, దిస్ ఈజ్ Y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ అవర్ Z యాక్సిస్ ఆఫ్ ది గ్రాఫ్ షీట్. సో దిస్ ఈజ్ 3 డైమెన్షనల్. సో మన ఫిజిక్స్ తాలూకా ఆపరేషన్ అంతా కూడా ఈ 3 డైమెన్షన్స్లోనే జరుగుతుంది. సో మనం ఈ న్యూటోనియన్ ఫిజిక్స్లో ఇప్పుడు ఈ డైమెన్షన్స్ తాలూకా అప్లికేషన్ చూద్దాం. మాస్, ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా స్టాండర్డ్గా మాస్ ఉంది. మాస్, లెంత్ అండ్ ఇందాకే ప్రీవియస్ ఇంట్రడక్షన్ టు ఫిజిక్స్లో చెప్పాను, టైమ్ ఈజ్ వెరీ వెరీ బేసిక్ కాంపనెంట్ అండ్ దీస్ కమ్ అండర్ స్పేస్ అండ్ దిస్ ఈజ్ టైమ్. ఈ స్పేస్ అండ్ టైం తాలూకా స్టడీయే ఫిజిక్స్. ప్రతి ఆబ్జెక్ట్కి మాస్, లెంత్ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే సెట్ ఇన్ టు మోషన్, ఎప్పుడైతే ఇవి మూవ్ అవుతాయో ఇమీడియట్గా టైం అనే కాంటెక్స్ట్ అరైజ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ తాలూకా బేసిక్ న్యూటోనియన్ ఫిజిక్స్లోని మనకి స్టడీ అంతా కూడా ఫోకస్ అంతా వీటి మూడింటి మీదని, ఈ 3 డైమెన్షనల్ ఏరియాస్ మీద. అండ్ ఈ 2 ఫీచర్స్ కూడా ఆబ్జెక్ట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోషన్ ఉంటాయి, ఎప్పుడు ఉంటుంది. ఈ 2 ఆబ్జెక్ట్కి లెంత్, బ్రెడ్త్ అంటూ ఉన్నాయి అంటే ఇమీడియట్గా దానికి ఒక ఫార్ములా, మన తాలూకా ఫస్ట్ ఫార్ములా కమ్స్ అవుట్ టు బి ఏరియా. లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తే మనకు వచ్చేది వాల్యూమ్. ఇదే వాల్యూము మాస్తో వాల్యూమ్ డివైడ్ చేస్తే వచ్చేది డెన్సిటీ. ఇప్పుడే చెప్పాను, మాస్ తాలూకా, లెంత్ తాలూకా ఇన్హరెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి 3 ఫార్ములాలు ఏరియా, వాల్యూమ్ అండ్ డెన్సిటీ. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ ఇన్ టు మోషన్ మనకి టైం అనే క్వాంటిటీ అరైవ్ అవుతుంది. అండ్ మన తాలూకా ఫస్ట్ మాస్ అండ్ డిస్టెన్స్ అండ్ టైం రిలేటెడ్ క్వాంటిటీ ఏంటి అంటే వెలాసిటీ. ఎప్పుడైతే ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డివైడెడ్ బై టైంని మనం మాస్తో ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడు మనకి అరైవ్ అయ్యేది లీనియర్ మొమెంటమ్ అనేటటువంటి ఇంకొక క్వాంటిటీ. ఎప్పుడైతే వెలాసిటీని మళ్ళీ మనం టైంతో మెజర్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనకి జనరేట్ అయ్యేది, ఎప్పుడైతే యాక్సలరేషన్ని మనం మళ్ళీ మాస్తో ఇన్వాల్వ్ చేస్తామో దానిలోంచి జనరేట్ అయ్యేది మనకి ఫోర్స్. ఎప్పుడైతే మనం ఫోర్స్ని డిస్టెన్స్తో ఇంక్రీజ్ చేస్తామో ఇట్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఎప్పుడైతే ఈ ఫోర్స్ని మనం డిస్ప్లేస్మెంట్తో, డిస్టెన్స్ బదులు డిస్ప్లేస్మెంట్తో మనం మల్టిప్లై చేస్తామో, రెండిటి తాలూకా డైమెన్షను లెంతే బేసిక్ ఫీచరు. డిస్ప్లేస్మెంట్తో మనం మల్టిప్లై చేస్తామో దానికి మనకు వచ్చేది వర్క్. ఈ ఫోర్స్ని మళ్ళీ ఎప్పుడైతే మనం టైంతో మెజర్ చేయాలని చూస్తామో మనకి జనరేట్ అయ్యేది ఇంపల్స్. ఎప్పుడైతే మనం ఫోర్స్ని పర్ యూనిట్ ఏరియా మనం మెజర్ చేయడానికి ట్రై చేస్తామో that results into pressure experienced by the body. సో బ్లూ కలర్ పెన్తో నేను రాసినటువంటి దాని తాలూకా డైమెన్షన్ తాలూకా
డైమెన్షనల్ ఫార్ములా, ఆ క్వాంటిటీ తాలూకా డైమెన్షనల్ ఫార్ములే మెన్షన్ చేశాను. ఈ కాన్సెప్ట్స్ అన్నీ డీటెయిల్డ్గా మళ్ళీ చూద్దాం.